పెద్దగా చేయి, నామంతో చేయి, అదే మహా నైవేద్యం అవుతుంది, మహాప్రసాదం అవుతుంది. దాన్ని తింటే మనకు ఎరలేని శక్తి వస్తుంది. గురు చరిత్ర ఎవరింట్లో తినాలి, ఎవరింట్లో తినకూడదు మనకు అందులో ఉందా లేదా? ఎవరింట్లో తినాలి? ధర్మంగా ఉండాలి, స్నానం చేయాలి, కష్టపడి సంపాదించిన డబ్బులు ఉండాలి, చాలా దాన ధర్మాలు చేయాలి. ఇలాంటి వాళ్ళ ఇంట్లోనే తినాలి అని చాలా అద్భుతంగా చెప్పింది కదా. ఒక భక్తురాలు పాపం ఆశ, అందరి వాళ్ళ ఇంటికి వెళ్ళి తినాలి, వీళ్ళింటికి వెళ్ళి తినాలి అని ఎప్పుడు తన మనసులో అనుకుంటూనే ఉంటుంది. అప్పుడు స్వామి దగ్గరికి వెళ్తారు. అంటే పాపం అక్కడ గంధర్వపురంలో అంటే గానగాపురంలో ప్రతిరోజు భిక్ష ఇచ్చి అలాగే దక్షిణ తాంబూలాలతో కూడా ఇవ్వడం కూడా ఆనాడు కదా ఈనాడు కూడా అలవాటు ఉంది గానగాపురంలో. సరే పాపం అందరూ దర్శనాలు అందుకుంటున్నారు, కానుడు అందుకుంటున్నారు, అలాగే భిక్ష చేస్తున్నారు. నన్ను ఎప్పుడు నా భర్త తీసుకెళ్ళాడు ఎక్కడికి అని ఆవిడ బాధపడుతోంది. సరే ఇద్దరూ కలిపి స్వామి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు స్వామి అంటారు, అరే నువ్వు ఇప్పుడు తిన్నంత మాత్రాన ఏమీ నష్టం లేదే, భార్య కోరిక తీర్చడం భర్త యొక్క విధిరా, పోరా వెళ్ళిరా అని చెప్పంటాడు. సరే ఇద్దరూ కలిపి ఒక భోజనాలు పెడుతూ ఉంటే అక్కడికి వెళ్ళారు. చక్కగా లక్షలాది మంది ఇట్లా కూర్చొని ఉంటారు. ఆవిడ కూర్చోగానే వెంటనే ఒక దడిలో నుంచి ఇట్లా దీనిలో నుంచి ఒక కుక్క, ఒక పంది అక్కడ అపవిత్రం చేసి అంటే ఆ భోజనాన్ని రాసిగా పోసింటే దాన్ని ముట్టుకున్నట్లు ఈవిడ కళ్ళతో చూస్తుంది. ఇప్పుడు వెంటనే లేండి, ఇట్లాంటి బుద్ధి లేనిగా దేనికి వచ్చా నేను అని చెప్పి ఇద్దరు తిట్టుకొని పాపం ఇంకా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. అప్పుడు శ్రీగుడితో చెప్తారు, స్వామితో చెప్తారు, స్వామి ఏంటమ్మా కాముకుంటారు, ఉండరా, మేము వెనకేస్తాను తీసుకెళ్ళి. ఎందుకంటే మీకు అసలు అర్థం కావట్లేదు. స్వామి ఇక్కడ మనతో చెప్పించే మాటలకి మీరు డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటే నా చూపు ఎంత ఎక్కడ ఉంటుంది? నేను కళ్ళు మూసుకొని చెప్పలేను కదా. నా చూపు మీ మీద ఉంటుంది, మీ చూపు నా మీద ఉండాలి. అప్పుడు స్వామి దగ్గరికి వెళ్తే స్వామి అంటారు, స్వామి చూడు స్వామి ఇలా జరిగింది స్వామి అని బాధపడుతూ ఉంటే, అరే ఒక్కరోజు అలా జరిగితే దానికి ఏమీ కాదులేరా, పోరా అని చెప్పి అప్పుడు ఈ ధర్మాలు చెప్తారు స్వామి. దానికి కూడా చాలా కథలు ఉన్నాయండి. మనం ఎక్కడ పడితే అక్కడ తినకూడదు. మరి తినకుండా ఎలా జరుగుతుంది? మనం ఎవరు పడితే వాళ్ళకి భిక్ష ఇవ్వకూడదు అనుకుంటాం. మనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఎవరో బజార్లో అమ్మ ఒక 5 రూపాయలు అని అడుగుతారు. మన వాళ్ళని చూసి మనం ఏమనుకుంటాం, ఈమె బాగుంది ఇంకెందుకు అని అనుకుంటాం కదా. కానీ అది కూడా మనం అనుకోకూడదంట, మన పాటికి మనం వెళ్ళిపోవాలంట. ప్రతిదీ మనం కర్మల్ని అంటించుకోకూడదండి, కర్మని ఎప్పుడు వదిలించుకోవాలి. కానీ మనం మాటలతో, చూపులతో, చేతలతో ప్రతిదీ మనం కర్మలు అంటించుకునే ఉంటామండి. దాన్ని ఎప్పుడు మనం ఆ కర్మని ధ్వంసం చేయాలి. స్వామివారు అదే మనకు శ్రీపాదంలో చరితామృతమైన గురు చరిత్ర అయినా నామాన్ని పెట్టుకోండి. ఇవన్నీ ఎందుకు చెప్పారంటే మన కర్మలు తొలగిపోతాయండి. నామస్మరణతో కలియుగంలో నామస్మరణ ఒక్కటే మనల్ని తరింప చేయగలదు. భగవంతుడి దగ్గర అయ్యే దారి ఏదైనా ఉందంటే అది ఒక్క నామస్మరణ మాత్రమే. అది మళ్ళీ మన సందేహం, ఏ నామం? నీకు భగవంతుడి కంటే నీ దేవుడిని ఏది ఇష్టమైతే, వెంకటేశ్వర స్వామి ఇష్టం ఇందాక చెప్పింది ఆవిడ, అన్నీ చెప్పేస్తానమ్మా అంది. భగవంతుని నామం, ఇక్కడ నామం ఇంపార్టెంట్ మనకి. భగవంతుని చేర్చాలంటే అదొక్కటే మనకు దగ్గర అవుతుంది తల్లి, ఇంకేది మనకు కాదు అనమాట. మనం ఏం చేస్తామంటే కాసేపు అది, కాసేపు ఇది, కాసేపు ఇంకోటి, అలా కాదు. నిరంతరం నువ్వు ఏ పని చేసినా భగవంతుని దర్శించుకోగలగాలి. ఆ స్థితికి మనం కొలిస్తే అంత ఆనందమేనమ్మా. దుఃఖం అనేది ఏదీ లేదు. దేని మీద మోహం పెట్టుకోకూడదు. అంత మోక్షం కావాలి. మీకు అందరు దేని చేస్తున్నారు పూజలు? మనము లేదు దేనికోసం మనం సత్సంగాలు వింటున్నామంటే చాలా చిన్న మాట, మోక్షం కావాలి, మోక్షం కావాలి, లేదంటే భగవంతుడికి పుణ్యం వస్తుంది, ఇలాంటి మనం వింటూ ఉంటాం కదా. అసలు మోక్షం అంటే ఏంటి? మోహం లేకుండా ఉండడమే మోక్షం అండి. ప్రతి దాని మీద మోహం, ఆ మోహం లేకుంటే మోక్షం చచ్చిపోయినాక అది వచ్చేది, బతుకున్నప్పుడు వచ్చేదే మోక్షం అండి. బతుకున్నప్పుడే నీ మోక్షానికి అక్కడ నువ్వు చూడగలుగుతావు. పైకి నుంచి వెళ్ళిపోయినాక అది మనం చూస్తామా? మోక్షం వచ్చింది నువ్వు చూస్తామా? ఆ మోక్షంతోనే మనం ఇవన్నీ చేసుకుంటున్నాం. ఇప్పుడు నిజం మాట్లాడితే మీకు జన్మ కావాలా వద్దా? వద్దు అనుకునే వాళ్ళు ఎంతమంది చేతులు తెత్తండి ఏమనుకోకుండా.
వద్దా? ఎందుకమ్మా ఒకసారి చెప్పరా? ఎందుకు వద్దా చెప్పండి. జన్మ వద్దనుకుంటున్నారు. మరి ఒక్కరే ఆమె వద్దనుకుందంట. మరి మీరందరూ కదా. మానవ జన్మ అత్యంత అద్భుతమైన జన్మ. అమ్మ థ్యాంక్ యూ అమ్మ, మీకు 5 నిమిషాల కోసం వచ్చారు చాలా. కాబట్టి నామస్మరణ అంత గొప్పది. ఆ నామస్మరణతోనే మనం ధరించవచ్చు. అలాంటి నామాన్ని, ఆ శ్రీపాదస్వామి నామాన్ని ఒక్కసారి జపించుకుందాం. నామమంటే నామమే శ్రీపాదనామమే, నామమంటే నామమే శ్రీపాదనామమే, ఎంత తలచినానంతమైన నామమే, ఎంత తలచినానంతమైన నామమే శ్రీపాదనామమే. తారక మంత్రం శ్రీపాదుని మంత్రం, తారక మంత్రం శ్రీపాదుని మంత్రం, సకల జీవులాచరించు జయ గురు మంత్రం, సకల జీవులాచరించు జయ గురు మంత్రం. నామమంటే నామమే, నామమంటే నామమే శ్రీపాదనామమే, నామమంటే నామమే శ్రీపాదనామమే, ఎంత తలచినానంతమైన నామమే శ్రీపాదనామమే. ఎన్ని స్వరాలో ఎన్నెన్ని గలాలో, ఎన్ని స్వరాలో ఎన్నెన్ని గలాలో శ్రీపాదనామ గానమందు పులకరించెను, శ్రీపాదనామ గానమందు పులకరించెను. ఎన్ని గలములో ఏ రాగమాలలో, ఎన్ని గలములో ఏ రాగమాలలో శ్రీపాదగానమందు చేర్ తపన చెందెను, శ్రీపాదగానమందు చేర్ తపన చెందెను. నామమంటే నామమే శ్రీపాదనామమే, నామమంటే నామమే శ్రీపాదనామమే, ఎంత తలచినానంతమైన నామమే శ్రీపాదనామమే శ్రీదత్తనామమే. ఎన్ని పువ్వులో ఎన్నెన్ని మాలలో, ఎన్ని పువ్వులో ఎన్నెన్ని మాలలో శ్రీపాద సేవలో నమురిసి ధన్యమాయనో, శ్రీపాద సేవలో నమురిసి ధన్యమాయనో. ఎన్ని ప్రమిదలో ఎన్నెన్ని వరుసలో, ఎన్ని ప్రమిదలో ఎన్నెన్ని వరుసలో శ్రీపాదుని చూడ వెలుగు నింపి సంబరపడెను, శ్రీపాదుని చూడ వెలుగు నింపి సంబరపడెను.
మునిగి తేలెను శ్రీపాదనామ శ్రవణమందు మునిగి తేలెను ఆ ఎన్ని భజనలో ఎన్నెన్ని కరములో ఎన్ని భజనలో ఎన్నెన్ని కరములో శ్రీపాదుని చెంత స్మరణ చేసి పరవశించెను శ్రీపాదుని చెంత స్మరణ చేసి పరవశించెను నామమంటే నామమే నామమంటే నామమే శ్రీపాదనామమే నామమంటే నామమే శ్రీపాదనామమే ఎంత తలచినానంతమైన నామమే శ్రీపాదనామమే దత్తభక్తులందరూ దత్తబిడ్డలందరూ గురుచేత్ర పట్టుకుందాం సిద్ధమంగళ స్తోత్రాన్ని పట్టుకుందాం ఇంకా మన జన్మ ధన్యమండి సిద్ధమంగళ స్తోత్రాన్ని చదివిన చోట సిద్ధులు అదృశ్యంలో రూపంలో ఉండి మనల్ని దీవిస్తారండి అలాగే గురువు యొక్క కర హస్త స్పర్శ దర్శన భాగ్యం మనకు లభిస్తుందండి ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని పఠిస్తే పైగా ఒక్కసారి చదివితే ఇది అనగాష్టమి వ్రతం చేసి 1000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలితం లభిస్తుందండి ఇది ఒక్కసారి పఠిస్తే కాబట్టి ఇది మనకి అమృతం అన్నమాట ఈ యొక్క అమృతాన్ని మనకు అందించారు స్వామి మనం అందరం ఆస్వాదిద్దాం అమృతమే దొరికింది శ్రీ గురుని స్తోత్రమది అమృతమే దొరికింది శ్రీ గురుని స్తోత్రమది వేదములే స్తుతింప శ్రీపాదారాజమని వేదములే స్తుతింప శ్రీపాదారాజమని అమృతమే దొరికింది శ్రీ గురుని స్తోత్రమది వేదములే పఠింప శ్రీపాదారాజమని వేదములే స్తుతింప శ్రీపాదారాజమని అనసూయాత్రులకు దత్తుడుగా వచ్చాడు అనసూయాత్రులకు దత్తుడుగా వచ్చాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులే దత్తుడుగా జనయించాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులే దత్తుడుగా జనయించాడు అమృతమే దొరికింది శ్రీ గురుని స్తోత్రమది వేదములే పఠింప శ్రీపాదారాజమని వేదములే పఠింప శ్రీపాదారాజమని స్వామి జన్మస్థలం పిఠాపురం అని తెలుసు ఎందుకు ఈ శ్రీపాద స్వామి ఇక్కడ జన్మించాల్సి వచ్చింది అంటే త్రేతాయుగములో సవిత్ర కాటచేనం అనే యజ్ఞం చేయడం మూలాన భరద్వాజ మునికిచ్చిన మాట ప్రకారం ఈ యొక్క కలియుగములో శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఇక్కడ అవతరించారు సవితృ కాటక చయనమట భరద్వాజముని గోత్రమట సవితృ కాటక చయనమట భరద్వాజముని గోత్రమట
శ్రీపాద వల్లభ జననమట పీఠికాపుర భాగ్యమట శ్రీపాద వల్లభ జననమట పీఠికాపుర భాగ్యమట ఆ పీఠికాపుర భాగ్యమట అమృతమే దొరికింది శ్రీ గురుని స్తోత్రమది వేదములే పఠింప శ్రీపాద రాజమణి. స్వామివారు ఎన్ని లీలలు చేశారో, చాలా అద్భుతమైన లీలలు చేశారు. ఆ చరిత్రలో ఇంత అంత అని చెప్పుకోవడానికి మనకు తావే ఉండదు, అన్ని లీలలు చేశారు ఆయన. కాబట్టి ఎన్నో ఎన్నో వింతలు చేసినట, ఎన్నో మహిమలు చూపినట, ఎన్నో వింతలు చేసినట, ఎంతో మహిమలు చూపినట, అందరిలో తానున్నానంటూ ఆత్మతత్వమే తెలిపినట, అందరిలో తానున్నానంటూ ఆత్మతత్వమే తెలిపినట, ఆత్మతత్వమే తెలిపినట. అమృతమే దొరికింది శ్రీ గురుని స్తోత్రమది వేదములే పఠింప శ్రీపాద రాజమణి, వేదములే పఠింప శ్రీపాద రాజమణి. ఇంకా శ్రీపాద వల్లభ స్వామి తాతగారు బాపనారుల వారు తన మనవడి మీద ఎంత ప్రేమ ఉంది అని తెలుసుకోవాలంటే, ఇద్దరిని అంటే ఆ తల్లి ప్రేమ చాలా గొప్పది, ఎవరి తల్లైనా అని మనందరికీ తెలుసు. ఇక్కడ చరితామృతంలో స్వామి గురించి ఆ లీలలో చెప్పుకున్నప్పుడు వాళ్ళిద్దరి ప్రేమలో అక్కడ మనం తూకం వేస్తే, అంటే ఇద్దరి ప్రేమలో ఎవరి ప్రేమ గొప్పది అనుకున్నట్లయితే ఒక విధంగా బాపనారుల వారిదే ఇంత కొంచెం ఎక్కువ అని చెప్పుకోవడం జరుగుతుందండి. బాపనారుల ప్రేమయట తల్లి సుమతి వాత్సల్యమట, బాపనారుల ప్రేమయట తల్లి సుమతి వాత్సల్యమట, ముద్దుల మోహన రూపమట చూచిన వారిదే భాగ్యమట, ముద్దుల మోహన రూపమట చూచిన వారిదే భాగ్యమట. అమృతమే దొరికింది శ్రీ గురుని స్తోత్రమది వేదములే పఠింప శ్రీపాద రాజమణి, వేదములే పఠింప శ్రీపాద రాజమణి. ఇంకా ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని ఎవరు ఇప్పుడు మనం పాడేసుకుంటున్నాం కదా, ఇది అసలు ఎలా వచ్చింది, ఎవరు పాడారు, ఎవరైనా రాశారా? ఎందుకు? తన మనవడని దత్తుడుగా దర్శించారు. ఒకసారి స్వామి చాలా తవుడంతా ఇంత అత్తన పోసేసింటే ఆ తవులో చిన్న బాలుడు, ఇప్పుడు ఆ బుజ్జిగాడు ఉన్నాడు కదా, అలా నడిచి వెళ్ళాడట. ఇప్పుడు వాళ్ళ తాతగారు ఆ యొక్క తవుడులో చూశారంట. ఆ కాలి ముద్రలు, ఆ పాదాల ముద్రలు చూస్తే 16 సంవత్సరాల బాలుళ్లాగా ఆయన దర్శనం అయిందంట ఆయన. అప్పుడు ఆ పాదాలను ఇట్లా పట్టి పరిశీలించి చూస్తే దానిలో శంకు చక్రాలు మొత్తం అన్నీ లేనట్టు లేదంట. కామధేనువు కల్పవృక్షం సాక్షాత్తు భగవంతుడికి ఏవైతే ఉంటాయో అవన్నీ ఆ పాదాల్లో గుర్తులు కనిపించాయంట. అప్పుడు కళ్ళు మూసుకుంటే సాక్షాత్తు దత్తుడుగా దర్శనమిచ్చారంట ఆ యొక్క శ్రీపాద శ్రీవల్లభ స్వామి. అమ్మో, నా మనవడు సాక్షాత్తు దత్తుడా అని బాపనార్యుల వచనమట సిద్ధ మంగళ స్తోత్రమట, బాపనార్యుల వచనమట సిద్ధ మంగళ స్తోత్రమట, చదివిన చాలు ధన్యమట విని నా కలుగును పుణ్యమట, చదివిన వారు ధన్యులట విని నా కలుగును పుణ్యమట, అవిని నా కలుగును పుణ్యమట, అవిని నా కలుగును పుణ్యమట. అమృతమే దొరికింది శ్రీ గురుని స్తోత్రమది వేదములే స్తుతింప శ్రీపాద రాజమణి, శ్రీపాద రాజమణి. కాబట్టి సిద్ధమంగళ సూత్రం ఎందుకంటే అంత మహిమ, ఎందుకు అన్ని పనులు అయిపోతున్నాయి. అందరూ సిద్ధమంగళ సూత్రం చదివితే ఐఏఎస్ అంటే ర్యాంక్ కొట్టామని ఒకళ్ళు, మా ఆరోగ్యం బాగుందని ఒకళ్ళు, ఇలా మాకు ఈరోజు చాలా కార్యక్రమాలు ఎన్నో అనుభవాలు జరిగినాయి.
మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, మా అమ్మాయికి పెళ్ళయింది, ఇలా ఆరోగ్యవంతులు అవుతున్నారు అని ఎంతమంది నోట్లో ఎంతమంది ఆ లీలలు చెప్తూ ఉంటే ఎందుకు జరుగుతున్నాయి అని మనం ఒక్కసారన్నా ఆలోచించామా? ఎందుకు జరుగుతున్నాయంట? చాలా శక్తివంతమైంది. దత్తుడుగా దర్శించి. ఇప్పుడు మన మామూలు పాటలు ఇప్పుడు ఏదో ఇంతకుముందు పాడాం కదా, అవేదో మీరు రాసుకొని పాడుకునేటివి. ఆ పాటలను 10 సార్లు పాడు, అనంతమైన శక్తి వస్తుంది. మరి సాక్షాత్తు దత్తుడుగా దర్శించి అనుభూతి చెందుతూ అప్రయత్నంగా పలికిన పలుకులే ఈ సిద్ధమంగళ స్తోత్రం అండి. కాబట్టి శ్రీ 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 27 శ్రీలు ఉంటాయి చూడండి. ఒక్కసారి చదివితే మన లక్ష్మీదేవి శ్రీ బీజం ఏంటి? సాక్షాత్తు అమ్మవారి బీజం. కాబట్టి శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పలక్ష్మి నరసింహరాజ జై విజయభవ దిగ్విజయ శ్రీమద అఖండ శ్రీ విజయభవ.